తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ వార్డులను 300కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 వార్డులున్నాయి. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు వార్డుల సంఖ్య పెంచుతోంది. దీనికి కారణం కూడా చెప్తోంది రేవంత్ ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తోంది. ఇక తమ ఉత్తర్వుల మీద వారం రోజుల్లో అభ్యంతరాలు తెలిపే అవకాశం ప్రజలకు కల్పిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ వార్డులను 300కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 వార్డులున్నాయి. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు వార్డుల సంఖ్య పెంచుతోంది. దీనికి కారణం కూడా చెప్తోంది రేవంత్ ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తోంది. ఇక తమ ఉత్తర్వుల మీద వారం రోజుల్లో అభ్యంతరాలు తెలిపే అవకాశం ప్రజలకు కల్పిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ వార్డులకు 300కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 వార్డులున్నాయి. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు వార్డుల సంఖ్య పెంచుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం అయితే జీహెచ్ఎంసీ వార్డులకు 300కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ ఇవ్వండి. రైట్ శ్రీజయ్, ఇప్పుడు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవాలి. ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆ వార్డుల సంఖ్య మాత్రం దాదాపు 300కు పెంచుతూ ఇటు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఈ రీసెంట్ గానే ఇప్పుడు ఈ 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ మొత్తానికి 300కు పైగా ఈ ఉత్తర్వులు జారీ చేయనట్లయితే తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ జిహెచ్ఎంసీ వార్డులను 300కు పెంచిన సంగతి ఇప్పుడు తాజాగా వస్తున్న అప్డేట్ మాత్రమే. అయితే జిహెచ్ఎంసీలో ఆల్రెడీ ఇటీవల అంటే ఆల్రెడీ 27 మున్సిపాలిటీలను విలీనం చేసినప్పటికీ ఇప్పుడు కొత్తగా ఈ వార్డుల్ని విలీనం చేయడం ఇంకో పక్క అయితే దీనికి కారణం మాత్రం ఇంకా తెలియాల్సింది ఉంది. అంటే పూర్తిగా ఇప్పుడు దీనివల్ల ఈ జిహెచ్ఎంసీ పరిధి పెంచడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా లేవా, ఇప్పటికే ఒక పక్క మనం చూస్తున్నాము. ఇటు అంటే ఏవైతే ఇప్పుడు రీసెంట్ గా యాడ్ చేసిన ఈ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ప్రాంతాలు ఉన్నాయో అవి మాత్రం ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. కానీ మరి ఇటు ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరి దీనికి సంబంధించి మరి ఇటు ఒక పక్క ఆల్రెడీ ఉత్తర్వులు జారైనాయి. మరి ఇప్పుడు ఇటు ప్రజలు ఎలా దీన్ని తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.